హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను నేను. పాస్పోర్ట్ కోసం అప్లై చేసి 10 డేస్ ఏమో అయిందనుకుంటా. ఇప్పుడు షార్ట్ బుక్ అయితే వచ్చాము ఫ్రెండ్స్. చూడండి ఎంత రష్గా ఉన్నారో. ఇప్పుడున్న మంచి రోడ్ అనమాట, ఫ్లోటింగ్ జాస్తి ఉంది, ఒకటే రద్దీగా ఉంది, ట్రాఫిక్ జాస్తి. మేమైతే వచ్చాక లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఎంత రష్గా ఉండిందో. ఫస్ట్ మేము వచ్చినప్పుడైతే జనం లేరు, కానీ ఇప్పుడైతే చాలామంది జనం ఉన్నారు. చూడండి, క్యూ కట్టేస్తున్నారు. మేమైతే ఉదయం 10 గంటలకి కరెక్ట్గా వచ్చాము ఫ్రెండ్స్. అది చూడండి, ఫస్ట్లో అయితే లేరు, కానీ లోపల ఇన్ని దగ్గరికి వెళ్ళాలంటే ఒక నలుగురు 5 దగ్గరికి వెళ్ళి చెక్ చేయించాలి అప్లికేషన్స్, ఫామ్స్ అన్నీ. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఇది. నేను మా వారు వెళ్ళాము. మా అల్లుడు గారు అయితే అక్కడ వదిలి తర్వాత చిన్నుకి కొంచెం నలతగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ ఆఫీస్లో పనులన్నీ పూర్తి చేసుకొని బయట కూర్చోమంటే వచ్చారు. నేనైతే వాళ్ళు పేరు పిలుస్తారు కదా, బుక్ చేసిన తర్వాత, అందుకని కూర్చోన్నాను, చూస్తూ ఉన్నాను. సరే ఒక వీడియో తీసుకుందాంలే అనుకున్నాను, షేర్ చేయాలి. చూడండి, ఒక ప్రపంచం లాగా ఉంది అసలు. నాకైతే జనాలు వస్తున్నారు పోతున్నారు, ఏమేమో అడుగుతున్నారు. అవి ఏదైనా ఒకటి తక్కువ అటు ఇటు అయితే లేదు, వెళ్ళేసండి అని చెప్తున్నారు. అలాగే జరిగింది మా వారికి కూడా. నాకైతే అయిపోయింది. ఈయనకైతే ఏమైందంటే అది రెంటల్ అగ్రిమెంట్ అయితే పెట్టారు. గ్యాస్ కార్డు కూడా తీసుకొచ్చారు, కానీ వాళ్ళేమో రెంటల్ అగ్రిమెంట్ ఓల్డ్గా ఉంది కదా, న్యూ రెంటల్ అగ్రిమెంట్ కావాలి అని చెప్పారు. ఒకరేమో సరిపోయిందని చెప్పి అన్నీ ఫిలప్ చేసేసి తీసుకున్నారు. ఇంకొకరేమో లేదు ఇది గ్యాస్ కార్డు కూడా పర్వాలేదు, కానీ మీరు తీసుకొచ్చే లోపల నేను టెర్మినేట్ చేస్తాను అని చెప్పి రేపు రమ్మని చెప్పారు. పాపం ఎంత దూరం రావాలి మళ్ళీ. మా వారని చాలా చుట్టూ వచ్చాను ఇంకా. కానీ అది వాళ్ళ తప్పే కదా ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నీ తీసుకెళ్ళాము మేము. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రెంటల్ అగ్రిమెంటు, గ్యాస్ కార్డు అన్నీ తీసుకెళ్ళాము. గ్యాస్ కాగితం అంతా, బిల్లింగ్ అంతా. కానీ వాళ్ళే సరిగ్గా చూడకుండా టెర్మినేట్ చేసాం, రేపు రండి అని చెప్పారు. చెప్పేదానికి ఏముంది ఫ్రెండ్స్, ఈజీనే కదా. అదిగో మా అల్లుడు గారు అయితే వచ్చేసారు, కరెక్ట్గా వచ్చారు. మాకు అయిపోయింది, అలా వచ్చేసారు. ఇంక మేమైతే కారు ఎక్కేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. మళ్ళీ రేపు వెళ్ళాలి పాపం మా వారు. అలా ఉంటుంది ఆఫీసర్లతో.